గైస్ 30 డేస్ ఆఫ్ జావా స్క్రిప్ట్ సిరీస్ లో ఈ రోజు డే 7 అన్నమాట. మన ముందు వీడియోలో స్కోప్ గురించి డిస్కస్ చేసినప్పుడు 4 టైప్స్ ఉంటాయని చెప్పాయి కదా. ఆ 4 టైప్స్ లో 2 టైప్స్ గురించి మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. అదే గ్లోబల్ స్కోప్ గురించి డిస్కస్ చేసాం, ఫంక్షనల్ స్కోప్ గురించి డిస్కస్ చేసాం కదా. ఈ వీడియోలో మనం లెక్సికల్ స్కోప్ గురించి, బ్లాక్ స్కోప్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియో లాస్ట్ వరకు చూసి సేవ్ చేసుకుంటే బ్లాక్ స్కోప్ ఆల్మోస్ట్ ఫంక్షన్ స్కోప్, బ్లాక్ స్కోప్ సిమిలర్ గానే ఉంటాయి. కానీ ఇక్కడ బ్లాక్ లో ఇఫ్ కండిషన్స్ గానీ, ఫర్ లూప్స్ గానీ, ఇఫ్ కండిషన్స్, ఫర్ లూప్స్ మనం అప్కమింగ్ వీడియోస్ లో గురించి డిస్కస్ చేద్దాం. జస్ట్ ఏంటంటే అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఆ బ్లాక్ స్కోప్ లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ ని మాత్రమే మనం ఆ బ్లాక్ లో మాత్రమే యూజ్ చేయగలుగుతాం. అవుట్ సైడ్ ఆఫ్ ద బ్లాక్ యాక్సెస్ చేయడానికి ట్రై చేసామంటే ఎర్రర్ త్రో చేస్తుంది. రైట్. నెక్స్ట్ వన్ ఏంటంటే లెక్సికల్ స్కోప్. లెక్సికల్ స్కోప్ అంటేనే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. నెస్టెడ్ ఫంక్షన్స్ ఉన్నాయనుకుందాం. నెస్టెడ్ ఫంక్షన్స్ కూడా మనం అప్కమింగ్ వీడియోస్ లో మాట్లాడదాం. నెస్టెడ్ ఫంక్షన్ లో 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ అవుటర్ ఫంక్షన్ ఉంటుంది, నెక్స్ట్ ఇన్నర్ ఫంక్షన్ ఉంటుంది. అవుటర్ ఫంక్షన్స్ లో డిక్లేర్ చేయబడిన వేరియబుల్స్ ఇన్నర్ ఫంక్షన్ లో యాక్సెస్ చేయగలుగుతాం. దాన్నే లెక్సికల్ స్కోప్ అంటారు. కాస్త అయినా యూస్ అయిందనేసి నేను అనుకుంటున్నాను. హ్యాండ్స్ ఆఫ్ ఫాలో బటన్ క్లిక్ చేయండి. మనం అనుకున్నటువంటి 5K టార్గెట్ ని యాజ్ సూన్ యాజ్ ఫాస్ట్ గా రీచ్ అయిపోదాం. అంటిల్ దట్ లెర్న్ టుగెదర్, గ్రో టుగెదర్.